లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నేను ముదిగొండ సొసైటీ చైర్మన్. నా పేరు తుపాకుల ఎలగొండ స్వామి. తుమ్మల నాగేశ్వరరావు గారు బర్త్డే సందర్భంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాంటి ఉత్తమ నాయకుడు, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారు 4 దశాబ్దాలుగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొంది సీతారామచంద్రస్వామి ఆశీస్సులతోటి నందమూరి తారక రామారావు గారి ఆదేశాల మేరకు పార్టీలో జాయినింగ్ అయి తెలుగుదేశం తరఫున తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచి మంత్రిగా కొనసాగుతూ, అదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారి క్యాబినెట్, చంద్రబాబు గారి క్యాబినెట్, కేసీఆర్ గారి క్యాబినెట్, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతూ ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, ఖమ్మం జిల్లానే ఈరోజు అభివృద్ధిలో ముందుంచిన ముఖ్య నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఈ జిల్లా ప్రజలు చెప్పుకుంటారు. భద్రాద్రి కొత్తగూడెం ఇవాళ పామాయిల్ తోటలలో ఇవాళ నెంబర్ 1గా పామాయిల్ తోటలు వేయించే దాంట్లో దిట్టగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇవాళ సీతారాం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సాగు భూములకి నీళ్ళు అందించడమే కాకుండా తాగునీరు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ పేదోడికి పట్టెడన్నం కావాలంటే ఇవాళ రైతే రారాజు అన్నట్టుగా ఇవాళ రైతులకు సాగునీరు అందించిన దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ముందున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఎటు చూసుకున్నా కూడా ఇవాళ హైవే రోడ్లు ఎక్కడ చూసినా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇటు చూసుకుంటే కోదాడ నుంచి ఖమ్మం, అటు చూసుకుంటే దేవరపల్లి, ఇటు చూసుకుంటే విజయవాడ, ఇటు చూసుకుంటే సూర్యాపేట నుంచి ఖమ్మం, ఇట్లా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఇలా రోడ్లు మొత్తం కూడా తీసుకొచ్చిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారికే ఉన్నది. అంతేకాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి 100 సంవత్సరాలు బతకాలని, ఆయన బాగుండాలని ఆయన మీ అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.